మంచిర్యాల జిల్లాలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి అధికారులు 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా ప్రాజెక్టులన్నిటికి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి కూడా భారీగా కూడా వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుతుండడంతో కూడా అధికారులు అప్రమత్తమైన ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపు 10 గేట్లను తెరిచి కూడా ఇప్పటికే అధికారులు దాదాపు 90,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడిచినట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా కూడా మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 30 గేట్లను కూడా ఓపెన్ చేసి కూడా దిగువకు దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికైతే వదులుతా ఉన్నారు. మరొక 2 గంటలలో కూడా దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తామంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదే ముఖ్యంగా కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని ఆడ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కూడా కొమ్రంభీం జిల్లాకు సంబంధించి కొమ్రంభీం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుతున్నట్టు కూడా కొమ్రంభీం ప్రాజెక్టులోని 8 గేట్లను ఓపెన్ చేసి కూడా దాదాపు ఏదైతే 14,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కూడా అధికారులు అప్రమత్తారు. ముఖ్యంగా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కూడా భారీగా వరద నీరు చేరుతున్నట్టు కూడా అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయిన దిగువ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ కావచ్చు, అదేవిధంగా కూడా ఎల్ఐసి కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాలను కూడా ఇప్పటికే కూడా అధికారులు విజిట్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఖాళీ చేయించేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా మరి ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులలోకి భారీగా కూడా వరద నీరు చేరుతుండటంతో కూడా అధికారులు అప్రమత్తారు. ముఖ్యంగా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు అయితే ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా కొన్ని పునరావాస కేంద్రాలు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే తరలించి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. మరో 2 రోజులు కూడా ఏదైతే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కూడా ప్రతి జిల్లా కేంద్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా జిల్లా కార్యాలయాల్లో ఏదైతే కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే కూడా ఇటు ప్రజాప్రతినిధులు కూడా లోతట్టు ప్రాంతాలను కూడా ఏదైతే సందర్శించి కూడా అక్కడ తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు మారుమూల గ్రామాలలో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కోటపల్లి, వేమనపల్లి మండలాలతో పాటు బెల్లంపల్లికి సంబంధించి నెన్నెల, అదేవిధంగా కూసినపల్లి మండలాలు కావచ్చు, ఆ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బెజ్జూరు, అదేవిధంగా చింతలమానేపల్లి కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినట్టు మరికొన్ని మండలాలకు కూడా పూర్తిగా కూడా లో లెవెల్ వంతెనపై నుంచి కూడా వాటర్ వెళ్లడంతో కూడా పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయి కూడా ఏదైతే పలు గ్రామాల ప్రజలైతే నిత్యావసర సరుకుల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.